ఇండియా నుంచి వచ్చినప్పుడు బంగారం కంటే అపురూపంగా వీటిని తెచ్చుకున్నాను. మేము వీటిని చిన్నొడియాలు అంటాము. మినపప్పుని నానబెట్టి గ్రైండ్ చేసి ఆ ముద్దతో వీటిని పెడతారు. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎవ్రీడే కూరగాయలు ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ ఈ చిన్నొడియాలు, వరిపిండొడియాలు, పిండొడియాలు ఇలాంటివి మాత్రం ఉంటాయి. ఎందుకంటే ఆ పూట కూర కలిసి వస్తుందని ఇవి తయారు చేసి పెట్టుకుంటాము. మా చిన్నప్పుడు మా అమ్మ ఇలాంటి వడియాలు చేసి పెట్టుకునేది. ప్రతిరోజు ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు వరిపిండి వడియాలు ఆయిల్లో వేపి మజ్జిగన్నంతో కలిపి పెట్టేది. ఇంట్లో కూరలు లేనప్పుడు ఈ చిన్న వడియాలే వండుకునే వాళ్ళము. అయితే చిన్నప్పుడు తినేవే ఇప్పుడు ఫేవరెట్ అయిపోయాయి. ఇవి నేను ఇండియా వచ్చిన ప్రతిసారి మా అమ్మతో చేయించుకొని తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. మీ ఇంట్లో కూడా ఇలానే ఉండేదా? అవును, మీరు వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. అలాగే ఈ కూర ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నేను ప్రీవియస్ వీడియోస్లో డీపీ హోల్డర్ సింగపూర్లో జాబ్ చేయకూడదు అని చెప్పాను కదా. డైరెక్ట్గా డీపీతో అయితే మనం జాబ్ చేయడానికి కుదరదు. కానీ మనం ఏదైనా జాబ్కి అప్లై చేసినప్పుడు ఆ జాబ్కి మనం ఎలిజిబుల్ అయితే అప్పుడు మనకి డీపీ క్యాన్సిల్ చేసేసి ఆ జాబ్ శాలరీకి మనకి వర్క్ వీసా ఎలిజిబుల్లో ఆ వర్క్ వీసా అయితే ఇస్తారు. వీడియోని ఇస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.